హలో, నేను డాక్టర్ హరీష్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనం హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్ అడల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, మనం ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో బాగా ఎక్కువగా చూస్తున్నాం హార్ట్ అటాక్స్ యంగర్ పీపుల్‌లో. ఇంతకుముందు లాస్ట్ జనరేషన్‌లో హార్ట్ అటాక్ యావరేజ్ ఏజ్ వచ్చి 45-50 ఇయర్స్‌లో చూసేవాళ్ళం. కరెంట్ జనరేషన్‌లో మనము 30-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్సెస్ చూస్తున్నాం కంపేర్‌గా పాత జనరేషన్‌తో చూస్తే. ఎందుకు హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి మనకిప్పుడున్న జనరేషన్‌లో? సీ ద మెయిన్ హార్ట్ అటాక్‌కి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. యంగ్ ఏజ్‌లో ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇంతకుముందు మనకి వెహికల్స్ ఫెసిలిటీ కానీ, ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇప్పుడు మొత్తం మన ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్, బాగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం, ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ పిజ్జాస్, బర్గర్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్, బాగా జంక్ ఫుడ్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఎక్సెసివ్ స్ట్రెస్, కాంపిటీషన్. ఇప్పుడున్న జనరేషన్‌లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో, ద స్ట్రెస్ అనేది మనకి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. కంటిన్యూయస్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీ అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం కరెంట్ జనరేషన్‌లో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ జంక్ ఫుడ్స్. ఇవన్నిటి వల్ల ఏందంటే ఇన్‌ఫ్లమేషన్ కానీ, కొలెస్ట్రాల్ బ్లాకేజ్ మెకానిజమ్స్ కానీ బాగా పెరుగుతున్నాయి. సో, దీనివల్ల మనం యంగర్ ఏజ్‌లో చూస్తున్నాం. అండ్ ఇంక్రీజ్డ్ బాగా ఎక్కువగా స్మోకింగ్ కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ, అండ్ లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్, ఆల్ దిస్ ఇవన్నీ ఏంటంటే మనకి బాడీలో క్లాట్స్ ఫార్మ్ చేసే టెండెన్సీని పెంచుతూ ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్‌తో తోని ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, ఇవన్నిటి వల్ల మనం యంగర్ ఏజ్‌లో ఎక్కువగా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒబేసిటీ ఎక్కువగా ఉంది, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, కంటిన్యూయస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, ఇవన్నీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట హార్ట్ అటాక్ చూడనీకి. అండ్ యంగర్ ఏజ్‌లో హార్ట్ అటాక్స్ ఓల్డర్ ఏజ్‌లో హార్ట్ అటాక్స్‌తో కంపేర్ చేస్తే యంగర్ ఏజ్‌లో మనం ప్రిడామినెంట్‌గా బ్లడ్ క్లాట్స్ అనేది ఫార్మ్ అయ్యేవి చూస్తూ ఉంటాం. ఓల్డ్ ఏజ్‌లో ఏందంటే బ్లడ్ వెసల్స్ నారో అవ్వడం అలాంటి మెకానిజమ్స్ చూస్తుంటాం. ఈ బ్లడ్ క్లాట్స్ ఎందుకొస్తాయంటే మన సమ్‌టైమ్స్ స్మోకర్స్‌లో బాగా ఎక్కువగా స్మోకింగ్ చేసినా, డ్రగ్ అబ్యూస్ చేసినా, ఆల్కహాల్ ఇంటేక్ చేసినా మన హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల బ్లడ్ థిక్‌గా అయ్యి క్లాట్స్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో, కొందరికి ఏందంటే ఫ్యామిలియల్ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ప్రాపర్‌గా కార్డియాక్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని మనం కంట్రోల్ చేస్తే ఈ హార్ట్ అటాక్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ నౌఎడేస్ మనం ఎక్కువగా వింటున్నాము సడెన్ కార్డియాక్ అరెస్ట్, జిమ్ చేస్తున్నారు, సడెన్‌గా అరెస్ట్ అయ్యారని. అన్ని సడెన్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వల్ల కాదు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటే మనకి హార్ట్ అటాక్ వల్ల రావచ్చు, లేదా వేరే ప్రాబ్లమ్ దట్ ఈస్ కార్డియోమయోపతి అంటారు. కార్డియోమయోపతీస్ అంటే ఏందంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో హార్ట్ ఎన్లార్జ్ అవ్వడము, హార్ట్ పంపింగ్ తక్కువడము, హార్ట్ మజిల్ థిక్‌నెస్ ఎక్కువగా ఉండడము, వాటి వల్ల ఏంటంటే సడెన్‌గా అరిథమియాస్ వస్తాయి. అరిథమియాస్ అంటే సడెన్‌గా హార్ట్ రేట్ ఫ్లక్చుయేట్ అవ్వడం. ఒక్కసారి హార్ట్ రేట్ 200, 250కి వెళ్ళడము. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్‌కి ఆగిపోయి అన్‌కాన్షియస్ అయిపోయి సడెన్‌గా అరెస్ట్ అయిపోవడం. సో, అన్ని సడెన్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ వల్ల కాదు. సో, సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, లేదా అరిథమియా వల్ల కావచ్చు. సో, ప్రాపర్‌గా ఎక్సెసివ్ జిమ్ చేసేవాళ్ళు ప్రాపర్‌గా కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకొని జిమ్ జాయిన్ అవ్వడం బెటర్. అంటే బేసిక్ టెస్ట్ లైక్ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్‌మిల్ టెస్ట్ చేసి అన్నీ నార్మల్‌గా ఉంటే దే కెన్ డూ గుడ్ అమౌంట్ ఆఫ్ జిమ్ యాక్టివిటీస్. సో, అవాయిడ్ వెరీ హెవీ ఫిజికల్ యాక్టివిటీ బిఫోర్ మనం ఏదైనా ప్రాపర్‌గా కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకునే ముందు.